సో చాలామంది ఈ గూగుల్ క్వశ్చన్స్లో కామన్గా అడిగే క్వశ్చన్స్ అన్నట్టు లైక్ ఏది చెడు కొలెస్ట్రాల్, కొవ్వు ఎంత ఉండాలి, మంచి కొవ్వు, చెడు కొవ్వు, ఇలాంటి చాలా చాలా రకాల గూగుల్ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దానికి సమాధానం ఇవ్వడానికి ఇవాళ మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ని మనం చేస్తున్నామండి. ఇవాళ గూగుల్ ఆస్ అండ్ యశోద ఆన్సర్స్. Hello everyone, I am Dr. Kala Jitendra Jain, Senior Consultant Intervention Cardiologist working at Yashoda Hospital's High-Tech City branch. What is the difference between good and bad cholesterol? సో ఇది కామన్గా చాలామంది అడుగుతూ ఉంటారండి, డాక్టర్ గారు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంది, గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఒకవేళ మన రక్తంలో ఉన్నట్లయితే ఈ వేరియస్ డిసీజెస్కి కారణం అవుతూ ఉంటాయి. సో మన భారతదేశంలో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద పేషెంట్స్ దే హ్యావ్ కొలెస్ట్రాల్. ఉన్నా కానీ చాలామందికి కొలెస్ట్రాల్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలియకుండానే ఈ జబ్బులకు బాధపడుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా మనం స్క్రీనింగ్ ఫర్ లిపిడ్స్, ఎస్పెషల్లీ లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ అయినా కానీ నాన్ ఫాస్టింగ్ అయినా కానీ మనం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకు నిజంగానే కొలెస్ట్రాల్ ఉందా, ఉంటే ఏది ఎక్కువ ఉంది, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. సో కొలెస్ట్రాల్లో ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయండి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండవది చెడు కొలెస్ట్రాల్. సో మంచి కొలెస్ట్రాల్ అంటే ఈజ్ నథింగ్ బట్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. నార్మల్గా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మేల్స్లో 40 కంటే ఎక్కువ ఉండాలి, ఫీమేల్స్లో 50 కంటే ఎక్కువ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ హెచ్డిఎల్ లెవెల్స్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనేది పదార్థం అనేది 40 కంటే మేల్స్లో తక్కువ ఉన్నప్పుడు, 50 కంటే ఫీమేల్స్లో తక్కువ ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ అవుతుంది. అంటే దే ఆర్ కాల్డ్ యాస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. 40-50% వాళ్ళకు హెచ్డిఎల్స్ తక్కువనే ఉంటుందండి. సో దానికి పెంచడానికి మన దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎనీ మెడికేషన్స్ ఫర్ ఇంక్రీసింగ్ ద హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఓన్లీ రెమెడీస్ ఆర్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నట్టు. సెకండ్, చెడు కొలెస్ట్రాల్ని నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. సో ఎస్పెషలీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, VLDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, లైపోప్రోటీన్ లిటిల్ ఏ అండ్ అపోలైపోప్రోటీన్స్, ఇవన్నీ కలిపి చెడు కొలెస్ట్రాల్ అంటారు. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో నార్మల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మోర్ దాన్ 130 ఉన్నట్లయితే వానికి హార్ట్ అటాక్ వచ్చే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే యూ కాల్ ఇట్ యాస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు. సో ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మనం లెస్ దెన్ 130 తీసుకోవడానికే మనం వేరే మెషర్స్ని తీసుకుంటాం, లైక్ డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఇవి దాంతో కంట్రోల్ అయినప్పుడు అప్పుడు మనం మెడికేషన్స్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ద సెకండ్ వన్ ఈజ్ హౌ ఆఫన్ షుడ్ ఐ చెక్ మై కొలెస్ట్రాల్ లెవెల్స్. సో నార్మల్గా అయితే గైడ్లైన్స్ పరంగా తీసుకున్నట్లయితే 18 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ స్క్రీన్ చేసుకోవడం మంచిది అన్నట్టు. ఈ కొలెస్ట్రాల్స్ దాని లిపిడ్ ప్రొఫైల్ అంటారు. సో లిపిడ్ ప్రొఫైల్ వెదర్ ఈజ్ అ ఫాస్టింగ్ స్టేట్ ఆర్ ద నాన్ ఫాస్టింగ్ స్టేట్, మనం లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు అప్పుడు మనకు చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉందో అనేది మనకు బయటపడుతుంది. కానీ చాలామంది యంగ్స్టర్స్ ఈ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాతనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏదైతే మనకు లేటెన్సీ పీరియడ్ అంటారో, ఏదైతే టైంలో మనకు తెలుసుకుంటే మన హార్ట్ అటాక్ జబ్బుని నివారించచ్చో ఆ టైం అనేది మనకు వృధా అయిపోతుంది. సో అందుకనే స్క్రీనింగ్ ఫర్ లిపిడ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఎర్లీ. మనం ఎంత తొందరగా మనం స్క్రీన్ చేసుకుంటే, ఎంత తొందరగా మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం దాన్ని తగ్గించుకోవడానికి వివిధ మార్గాల్ని మనం ఎంచుకోవచ్చు అన్నమాట. మూడో ప్రశ్న, క్యాన్ హై కొలెస్ట్రాల్ బి రివర్స్డ్ వితౌట్ మెడికేషన్స్? ఎస్. సో అన్నిటికీ మెడికేషన్స్ ఒకటే సమాధానం కాదండి. సో మనం ఎప్పుడైతే ఒక పేషెంట్కి కొలెస్ట్రాల్స్ హై ఉందనుకోండి, వాళ్ళ యొక్క కోమార్బిడిటీస్ బట్టి మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక పేషెంట్కి ఎల్డిఎల్ 150 ఉందనుకోండి, అలాంటి వాళ్ళకు మేము డైరెక్ట్గా మెడికేషన్స్ అంటే కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ మెడికేషన్స్ లైక్ స్టాటిన్స్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేయమండి. ఫస్ట్ వీ ఎంకరేజ్ ఆన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఏంది? డైలీ వాకింగ్ చేయడం, అంటే హెల్తీ ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకోవడం, లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయడం. సో మనందరికీ తెలుసు ఇప్పుడు స్మార్ట్ వాచెస్ వాడుతున్నాం. సో డైలీ 10,000 స్టెప్స్ అనేది నడిస్తే మనకు హార్ట్ సంబంధించిన ఎయిల్మెంట్స్ అనేది వీలైనంత వరకు మనం దాన్ని తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో డైలీ యాక్టివ్ లైఫ్ స్టైల్, రెడ్యూసింగ్ ద ఒబేసిటీ. మూడవది హ్యావింగ్ ఏ గుడ్ స్లీప్. సో నిద్ర ఒక 6-8 గంటలు ఒక మనం నిద్ర బాగున్నట్లయితే ఈ చెడు కొలెస్ట్రాల్స్ కూడా తగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నాలుగవది మీరు అన్నట్టుగా ఈ కోమార్బిడిటీస్ లైక్ షుగర్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టు కానీ, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు హార్ట్ అటాక్ ఒక పాసిబిలిటీ అనేది మనం తగ్గించుకోవచ్చు అండి. నాలుగో ప్రశ్న, వాట్ ఫుడ్స్ హెల్ప్ రెడ్యూస్ కొలెస్ట్రాల్? సో ఏమైనా మనకు డైటరీ చేంజెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. సో ఆల్ డైట్స్ విచ్ ఆర్ లో ఇన్ కార్బోహైడ్రేట్స్,
లో ఇన్ ఫ్యాట్స్ షుడ్ బి ఎంకరేజ్డ్. అంటే ఎక్కడైతే మనం కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోగలుగుతామో, క్యాలరీస్ని తగ్గించుకోగలుగుతామో, ఫ్యాట్ ఒక కంటెంట్ని తగ్గించుకోగలుగుతామో, మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ కూడా ఇండైరెక్ట్గా తగ్గించుకోవచ్చు అంటే. సో అందుకనే రిఫైన్డ్ ఫుడ్స్ని మేము డిస్కరేజ్ చేస్తాం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని డిస్కరేజ్ చేస్తాం, వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి. హై రైట్ ఇన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నట్స్ వీలైనంత వరకు మన ఫుడ్లో మనం ఇంకల్కేట్ చేసుకోవాలి. అండ్ డైరీ ప్రొడక్ట్స్ అనేది చాలా కాంట్రవర్సరీ అండి. డైరీ ప్రొడక్ట్స్ అనేది చాలా స్టడీస్లో ఏమంటారంటే ఇట్ ఇస్ లైక్ న్యూట్రల్, ఇట్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ మచ్, బట్ స్టిల్ ఇండియన్ సినారియోలో తీసుకున్నట్టయితే మీరు దీన్ని తీసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు లేదండి, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు కూడా చాలా తక్కువ. తర్వాత మీరు అన్నట్టు ఆయిల్స్ విషయానికి వస్తే ఆయిల్లో ఇంపార్టెంట్ ఒలివ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏదైనా రిఫైన్డ్ ఆయిల్స్ లైక్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ వాడొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ టు బి అవాయిడెడ్ ఈస్ పామ్ ఆయిల్. సో పామ్ ఆయిల్ అనేది చాలా హానికరం అండి. మన ఫుడ్లో అయినా కానీ ఎక్కడైనా కానీ దీనిలో చాలా మట్టికి అడల్ట్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ పామ్ ఆయిల్ని మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న, డస్ ఎక్సర్సైజ్ లోవర్ కొలెస్ట్రాల్? డెఫినెట్గా అండి, ఎక్సర్సైజ్ చేయడం వల్ల దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్, ఇన్యూమరబుల్ బెనిఫిట్స్ ఆర్ దేర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ని వదులుతారు. సో దానివల్ల ఊబకాయం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ ఒబెసిటీ తగ్గడం వల్ల డెఫినెట్గా మీకు మంచి కొలెస్ట్రాల్ ఏదైతే చెప్పానో దానికి మందులు లేవని, దానివల్ల హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ పెరుగుతుంది. ద బ్యాడ్ కొలెస్ట్రాల్స్ లైక్ ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనేది తగ్గుతాయి. సో అందుకనే మేము అందరికీ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి డైలీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, వాళ్ళకు టైం ఒకవేళ లేకపోతే అట్లీస్ట్ వారానికి 5 రోజులైనా కానీ వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలి, ఐదర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద నైట్. సో అట్లీస్ట్ దే షుడ్ ఇంక్లికేట్ ఇన్ టు యువర్ డైలీ లైఫ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం జిమ్ లాంటి లైక్ ఐసోమెట్రిక్ ట్రైనింగ్ కూడా మనం తీసుకోవచ్చు అండి. సో అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ టోనిక్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద హార్ట్. సో అది కూడా మనం మన దినచర్యలో మనం దాన్ని అవలంబించుకోవచ్చు అండి. The 6th question is, how does cholesterol affect the arteries? సో నేను అన్నట్టుగా మెయిన్ థింగ్ ఎప్పుడైతే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ బ్లడ్లో ఎక్కువ ఉంటుందో, when it is more than 130, సో కొందరు మీరు హార్ట్ పేషెంట్స్ తీసుకున్నట్లయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బి more than 250, 300 అంటే. సో ఎప్పుడైతే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ హై ఉంటుందో ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడల మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇది అంతా వన్ డేలో జరగదండి. సో ఇట్ స్టార్ట్స్ ఎర్లీ ఇన్ లైఫ్. సో 18-20 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవ్వకుంటూ మనకు హార్ట్ అటాక్ వచ్చేసరికి అవి ఫుల్ బ్లోన్ అయిపోతుందండి. సో 40 years వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే హార్ట్ అటాక్ అనేది అప్పుడే వచ్చిందని. కాదండి, మనకి ఈ డిపాజిట్స్ అనేది యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఎర్లీ స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో స్క్రీనింగ్ చేసుకున్నట్లయితే మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించుకొని ఏదైతే డిపాజిట్ చెడు కొలెస్ట్రాల్ అవుతుందో దాన్ని వీలైనంత వరకు మనం తగ్గించుకుంటూ ఒక లాంగ్ టర్మ్లో దాని బ్లాకేజెస్ కూడా నివారణకి మనకు పనిచేస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కన్సెప్ట్ ఏంటంటే ద లోవర్ ద కొలెస్ట్రాల్, ద లాంగర్ ద డ్యూరేషన్, ద లోవర్ ద కొలెస్ట్రాల్ ఇస్ దేర్, ద లాంగర్ ద పేషెంట్ విల్ సర్వైవ్. దీని అర్థం ఏంటంటే మీరు కొలెస్ట్రాల్ని ఎంత తక్కువగా పెట్టుకుంటే, లైక్ ఎల్డిఎల్ లెస్ దాన్ 50 పెట్టుకొని ఏదో 3 నెలలు 6 నెలలు కాకుండా మీరు ఈ యొక్క 30-40 సంవత్సరాల వరకు మీరు అది ఎంత తక్కువ పెట్టుకుంటే మీరు అన్ని సంవత్సరాల ఆయుష్ అనేది మీకు పెరుగుతుంది అని దాని అర్థం అన్నట్టు.